కూటమి హామీలు ఏమయ్యాయి? మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు. కూటమి ప్రభుత్వం ఈ 9 నెలల కాలంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మాజీ మంత్రి కన్నబాబు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాకినాడ రూరల్ మండలం ఆయన నివాసంలో పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వం తీరు చాలా హాస్యాస్పదంగా ఉందని, ఈ రాష్ట్రంలో సభా మర్యాదలు మంటగలపడం చంద్రబాబుతోటే ప్రారంభమయ్యాయని అన్నారు. ఆనాడు ఎన్టీ రామారావుకి మైకు కూడా ఇవ్వకుండా అవమానపరిచారు చంద్రబాబు. గతంలో హరిచందన్ గవర్నర్గా ఉన్న సమయంలో పేపర్లు చించేసి విజిల్స్ కూడా వేశారని అన్నారు. నిన్న వైసీపీ నిరసనలో అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరిగాయా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో ఎవరి డప్పు వాడే కొట్టుకోవాలి అన్నట్టుగా చంద్రబాబు డప్పు చంద్రబాబే కొట్టుకుంటున్నారన్నారు. గ్రూప్ 2 అభ్యర్థులు నిరుద్యోగులైతే మళ్లీ మోసపోయామని రోడ్డుపై కూర్చొని వాళ్ళ చెప్పులతో వాళ్లే కొట్టుకున్నారని, గత ప్రభుత్వం అప్పులపై 100% అబద్ధాలు చెప్పారని తెలిపారు. 9 నెలల కాలంలో మీరు చేసిన అప్పుల ద్వారా వచ్చిన డబ్బు ఏమైపోయింది, వాటితో ఏం చేశారో చెప్పండని గవర్నర్తో గతంలో ఎవరూ ఇంతవరకు చెప్పించినటువంటి విధ్వంసకరం వంటి మాటలు చెప్పించారని, వైస్ ఛాన్సలర్లను బెదిరించి మీరు రాజీనామాలు చేయించి, లేదా గతంలో టీడీపీకి 30 ఎంపీ సీట్లు వస్తే మీకు పార్లమెంటులో ప్రతిపక్ష హోదా ఎవరిచ్చారు? జగన్ అంటే భయంతో మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్ అంటే మీకు భయం. జగన్ ప్రతిపక్ష హోదాలో ఉంటే మిమ్మల్ని ఎండగడతారని మీకు భయమా? 9 నెలల కాలంలో మీరు విఫలమయ్యారు. మీరు వచ్చిన 9 నెలల కాలంలో 3 లక్షల పెన్షన్లు పీకేశారు. దీపం పథకంతో గృహిణులను మోసం చేశారు. మీరు ఏ వర్గాన్ని వదలకుండా అందరినీ మోసగించారు. ఆరోగ్యశ్రీని ఎత్తేసే ఆలోచన చేస్తున్నారని, ఏమి ఆశించి పేదల ఊపిరి లాంటి సంక్షేమ పథకాలను ఆపేసే ఎత్తుగడ మీరు ఎందుకు వేస్తున్నారు? ఆదాయాలు వచ్చే రైల్వే లైన్లు ఒడిశా జోన్లో ఉంచేసి రెక్కలు విరిచిన పక్షి లాంటి విశాఖ రైల్వే జోన్ ఇస్తుంటే మీరెందుకు మాట్లాడటం లేదు? నిరుద్యోగ భృతిని ఇస్తున్నామని చెబుతున్నారు. అవాంఛనీయ సంఘటన జరిగిందా? వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఎక్కడ అవాంఛనీయంగా ప్రవర్తించారు? చెప్పండి. నిరసనగా వాకౌట్ చేసి వెళ్ళిపోవడం అనేది చాలా కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. చాలా పార్టీలు చేస్తూనే ఉన్నాయి. ఈరోజు ఇదేదో గవర్నర్ గారికి అవమానం జరిగినట్టుగా, అది వైఎస్ఆర్ పార్టీ మాత్రమే చేసినట్టుగా, చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం కానీ ఉన్నప్పుడు ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు, లేదంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు చాలా నిబంధనలకి నిబద్ధతతో అమలు చేసే మహాశక్తుల్లాగా మాట్లాడుతున్నారు. చెప్పేవాడు ఉంటే మేమందరం వింటున్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చి చెప్తున్నారు. వాళ్ళ ఉదయం నుంచి చూసినప్పుడు అసలు ఇప్పుడు మళ్ళీ ధన్యవాదాల తీర్మానంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది చూస్తే, ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది, చాలా పాపులర్ డైలాగ్, ఎవరి డప్పు అలా కొట్టుకోవాలన్నా కొట్టండి రా డప్పు అంటాడు హీరో. అలాగే ఉదయం నుంచి వాళ్ళ డప్పు వాళ్ళే కొడుతున్నారు. కనీసం దాంట్లో ఒక్క ముక్కన్నా నిజాయితీగా చెప్పారేమో అని చూస్తే ఏం కనిపించట్లేదు. ఎవరి డప్పు వాళ్ళే కొట్టుకోవాలరా అనేది ఆ సినిమాలో మీకు తెలుసు కదా. ఏ సినిమాలో? పవన్ కళ్యాణ్ గారి సినిమా గబ్బర్ సింగ్ కదా అని చెప్తారు సోదరుడు. గబ్బర్ సింగ్ సినిమాలో చెప్తారు కదా, అలాగా చంద్రబాబు నాయుడు గారు డప్పు ఆయనే కొట్టుకుంటున్నాడు పొద్దున్న నుంచి. నాకు ఆశ్చర్యంగా ఉంది, ఎంత గౌరవ సభలో ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్పొచ్చా? ఆ సభలోకి వచ్చిన అబద్ధం అనే పదం కూడా వాడకూడదు, సత్యదూరం అన్నారు. అలాంటి గౌరవ సభలో ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటాయి. ఆశ్చర్యంగా ఉంది. మిమ్మల్ని మీరే పొగుడుకోవడం, మీ డబ్బా మీరే కొట్టుకోవడం కాదు, పరస్పరంగా డబ్బా కొట్టుకోవడం కాదు. మన గురించి ప్రజలు ఏమనుకుంటారో 9 నెలల కాలంలో తెలుసుకోండి. మన గురించి ఏ వర్గాలు ఈయన చేతిలో మళ్ళీ మోసపోయామని అప్పుడే తల కొట్టుకుంటున్నారో, చెప్పులతో కొట్టుకుంటున్నారో తెలుసుకోండి. నిరుద్యోగులైతే, గ్రూప్ 2 ఉద్యోగులైతే 2 రోజుల క్రితం తప్పు చేసామని రోడ్డు మీద, నడి రోడ్డు మీద కూర్చుని చెప్పులతో లెంపలు కొట్టుకుంటున్నారు, లెంపలు వేసుకుంటారు. అంటే ఏ స్థాయికి మీరు మోసం చేస్తే ఆ కడుపు రగిలిపోయి ఉంటుందో అర్థం చేసుకుంటారు. ఒక పక్క వాస్తవాలు ఎలా ఉంటాయి, మీరు కూర్చుని
విపరీతంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు.